అందరికి నమస్తే. హైదరాబాద్ సిబి సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. చాలా స్ట్రాంగ్ మెసేజ్ అది. అది ఏంటంటే తాగి బండి నడిపితే టెర్రరిస్టులతో సమానం. మరి తాగిపించడానికి ప్రభుత్వాలు నడిపితే, ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటేనే తాగుడు మీద డిపెండ్ అయితే, ఇట్లా చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. బట్ సజ్జనార్ గారు ఏ కోణంలో మాట్లాడినరు, దీన్ని సమాజం ఏ కోణంలో చూడాలి, ప్రభుత్వాలు ఏం ఆలోచించాలి, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. సజ్జనార్ గారు మొన్నటిదాకా ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, హైదరాబాద్ సిపిగా వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. వచ్చిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఆయన 2 లైన్లు మాట్లాడారు. తాగి బండి నడిపే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం, సూసైడ్ బాంబర్ లాంటి వాళ్ళు. సూసైడ్ బాంబ్స్ అంటే తెలుసుగా, ఇక సావానికే సిద్ధమైపోయి బాంబులు చుట్టుకొని జనాలకు పోవడం. వాడు ఎట్లా చేస్తాడు, వానితో పాటు 10 మందిని చంపుతారు. సేమ్ టెర్రరిస్ట్ అనేవాడు కూడా వాడు సావుకు వెనుకాడాడు, అవసరమైతే ఒక 100 మందిని చంపనికే రెడీగా ఉంటాడు. ఇది ఓకే. ఈ ఈ ఈ స్టేట్మెంట్ యాక్సెప్టబుల్ మెసేజే, యాక్సెప్టబుల్ స్ట్రాంగ్ మెసేజ్, ఉత్తమ మెసేజ్ ఏం కాదు. నిజంగానే తాగి ఇప్పుడు యువతల కారు పోయి అవతల కారు మీద పడి అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి మన దగ్గర. యువతల రోడ్డుతో ఉన్న కారు డివైడర్ని కొట్టి అవతల కారు మీద పడుతుంది. తాగింది వాళ్ళు కాదు, వాళ్ళ కారు మీద పడంగా వాళ్ళు 3 చచ్చిపోయారు. అట్లాంటి సంఘటనలు చాలాసార్లు జరుగుతాయి. 2 వీలర్లు అయితే తాగి ఒక్కొక్కసారి వాళ్ళే పోయి ఆగిన లారీలనో కార్లను గుద్దుకొని కింద పడి చచ్చిపోతారు. కొందరేమో ఎవరినో రోడ్డు క్రాస్ చేస్తున్న వాళ్ళనో, లేకపోతే ఇంకెవరో వేరే బైక్ మీద పోతులను కొట్టేస్తారు. వీళ్ళు తాగిన మైకంలో ఉంటారు, మనమే హీరోలం అనుకుంటాం, పోతాం, అవుతుంది పని. కానీ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం తాగే వాళ్ళని మాత్రమే టెర్రరిస్టులతో పోల్చినారు. తాగి బండి నడిపే వాళ్ళు మాత్రమే సూసైడ్ బాంబర్స్ కదా. మరి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? మంచిగా వైన్ షాప్ టెండర్ ఒక 2 లక్షలది 3 లక్షలు పెంచారు. ఇప్పుడు వైన్ షాప్లకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అమ్ముకోనికి మందు ఇచ్చి, ఆ మందు మీద ఒక 5 6 బెనిఫిట్ తీసుకొని ప్రభుత్వాలు ఆ వైన్ షాప్లో మంచిగా సిట్టింగ్ ఇచ్చి, దానిలో మంచిగా తలకాయ, పాయ, బేజ, ఉడకబెట్టిన పల్లీలు, కారం పల్లీలు అన్నీ అమ్మిపించి, ఆ పోయినోళ్ళు మంచిగా 1 గంట 2 గంటలు నిమ్మలంగా ఆన్నే కూర్చొని తాగుడు అనేది ఉంటుంది. 1 పెగ్గు ఏం కాదు, 2 పెగ్గులకు నిమ్మలంగా ఉంటుంది. ఇంకా 2 3 దానికి పోయిన తర్వాత ఆగదు వ్యవహారం. 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. ఇంకా అది ఎక్కడ దాకా మంచి స్టెమినాని బట్టి ఇంకా ఆడ మొదలే గరం కారం నేను చెప్పిన ఈ మటన్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్, చికెన్ 65లు 95లు అన్నీ ఉంటాయి ఆడ. అవన్నీ వేస్తారు. ఇదంతా ఎవరిచ్చిండ్రు? ఈ సవలత్ ఎవరు కల్పించిండ్రు? ప్రభుత్వాలు కల్పించినాయి. ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ లిక్కర్ షాప్ అయినా అక్కడ సిట్టింగ్ ప్లేస్ వేయడు, ఆడ కూర్చొని తాగడు, ఆడ తాగి ఇంటికి పోడు. ఓ పని చేయాలి గవర్నమెంట్, ఆడ సిట్టింగ్ ప్లేస్ పెట్టిన వాళ్ళకు లోపలికి పోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేటప్పుడే వాళ్ళకి చెక్ చేయాలి. చెక్ చేసి పరిమితికి దాటి ఉంటే వాళ్ళని అక్కడనే పడుకోవడానికి మంచిగా డార్మిటరీ రూమ్స్ ఏర్పాటు చేయాలి. అంటే లాడ్జింగ్ మంచిగా ఆ రోజు రాత్రి వాళ్ళు అక్కడే పండుకునేటట్లు ప్రభుత్వమే ఫ్రీగా ఎట్లయితే ఫ్రీ సిట్టింగ్ ఇచ్చిండ్రో వైన్ షాప్ల దగ్గర అట్లే ఏర్పాటు చేస్తే వాళ్ళు తాగి బయటికి రారు. ఇక్కడ అమ్మిన వైన్స్ అమ్మినా, లిక్కర్ అమ్మినా, బీర్లు అమ్మినా ప్రభుత్వాన్ని తప్ప, లేకపోతే అవి వేసుకొని బిజినెస్ చేస్తున్న లిక్కర్ షాప్ అనేది తప్ప, అవి కొనుక్కొని తాగుతున్న జనాలది తప్ప. జనం తాగితే తప్ప ప్రభుత్వం నడవదు. ఇప్పుడు మొన్నటిదాకా సెక్రటరీలో రివ్యూ అయింది ఒకటి. రివ్యూ అయితే ఏంది, ఎక్సైజ్ ఇన్కమ్ ఎందుకు పడిపోయింది? ఎక్సైజ్ అంటే మందు మీద గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఎందుకు తగ్గిపోయింది ఒక రివ్యూ జరిగింది. అంటే దాని అర్థం ఏంది? జనం ఎందుకు తక్కువ తాగుతున్నారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? వానాకాలమే ఎక్కువ తాగాలి కదా. అంటే సార్ వానలు సాయంత్రంలో గట్టి కొడుతున్నాయి, అందుకే జనం బయటకు వస్తలేరు, అందుకే తాగుతలేరు అని చెప్పిరంట ఆఫీసర్లు. వరదలు వస్తున్నాయి, కొట్టుకపోతారని భయంతో వస్తలేరు సార్ బయటికి అని చెప్పిరంట. అంటే గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది ఇక్కడ? గవర్నమెంటు వైన్స్ షాప్లు ఓపెన్ చేయాలి, మంచిగా మందు అమ్ముకోవాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. 20 రూపాయల బీర్ను 150కి 200కి అమ్మాలి. 20 రూపాయల బీర్నే 70 రూపాయలకు వచ్చే హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ను 200 రూపాయలు అమ్మాలి. 250 రూపాయలకు వచ్చే హాఫ్ బాటిల్ను 800 అమ్మాలి. 450కి వచ్చే ఫుల్ బాటిల్ను 2000 అమ్మాలి. దానిలో గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. వైన్ షాప్ అయినా కూడా అన్ని డబ్బులు రావు, తయారు చేసేలో కూడా అన్ని పైసలు రావు, గవర్నమెంట్కే వస్తాయి పైసలు మొత్తం. మనం 200 రూపాయలు ఒక బీర్కి ఇస్తే మొత్తం 40 రూపాయలు ఖర్చు అయిపోతుంది. షాప్ అయిన కమిషను, తయారు చేసిన కమిషను, అమ్మినైన కమిషను, తయారు చేసిన కమిషను అన్నీ పోతాయి.
ట్రాన్స్పోర్ట్ గిన్స్పోర్ట్ మొత్తం 40 రూపాయలు పోతే 160 రూపాయలు ఒక బీర్ వెనుక గవర్నమెంట్కి వస్తుంది. మరి ఇప్పుడు తాగి బండి నడిపితే సూసైడ్ బాంబర్సే కావచ్చు, కానీ జనాలకు తాగుండు వచ్చే ఈ ప్రభుత్వాలు ఏంటి మరి అది కూడా చెప్పాలి. ఆ ప్రభుత్వం జీతం తీసుకుంటున్న సజ్జన సార్ కూడా ఏందో చెప్పాలి. మళ్ళీ ఇది కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. సార్ గవర్నమెంట్కి చెప్పాలి, గవర్నమెంట్నేమో ఏమనలేరు వీళ్ళు. ఏమన్నా అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, జనాల మీద పడాలి. జనాలు కాయం చేసో కష్టం చేసో కింద వాడో మీద వాడో అప్పుల పాలయ్యో కష్టాల పాలయ్యో తాగుతారు. ఆ తాగుడును మరింత ఫెసిలిటీ చేసి ఇంకా ఇంటికి దగ్గరలో వైన్ షాప్ పెట్టి, ఇంకా ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ టెండర్లు స్టార్ట్ అయినాయి. బీర్లు ఎక్కడంటే అక్కడనే కూరగాయల షాపులలో, మంగళ షాపులలో, ఎక్కడంటే అక్కడ సెలూన్ షాపులలో, ఏడంటే ఆడ ఇంకా రాంగ మోపేళ్ళ పోటీ తీసుకొచ్చి మనకి ఇట్లా పొద్దుగాలేస్తే మనకి వినబడుతుంటుంది కదా, పాత చీరలకు స్టీల్ సామాన్ ఇస్తామని. అట్లా ఇంటింటికి బీరో 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 అనుకుంటూ పోతారేమో. ఆపోజిషన్ కూడా వస్తుంది. గవర్నమెంట్ ఒకవేళ ఈ లాభం రాకపోతే ఆపోజిషన్ దాని మీద కూడా వీళ్ళు దృష్టి సారించేటట్టే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడంటే అక్కడ బీర్లు అమ్మాలని డిసైడ్ అయిపోయినారు. నేను చెప్పినట్లు కూరగాయల షాపుల్లో, సెలూన్ షాపులలో, ఏదైనా మెకానిక్ షాపులలో కూర్చోవద్దు అనమాట. కొబ్బరి బొండాల కన్నా ఎక్కువ బీర్ తాగాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ డబ్బులు రావాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం బుద్ధి తెచ్చుకోవాలి? జనాలు బాంబర్సే కావచ్చు, తాగి బడి నడిపేతోళ్ళు టెర్రరిస్టులే కావచ్చు. అది కొద్దిగా ఎక్స్ట్రా పదమే నా దృష్టిలో. టెర్రరిస్ట్ అనేవాడు ప్రీ ప్లాన్గా వాడు చంపాలనే డిసైడ్ అయ్యి, నేను చచ్చినా సరే 100 మంది చంపాలని డిసైడ్ అయిపోయి చంపేతో టెర్రరిస్ట్. తాగేవాడు నా కష్టాల నుంచి బయటపడాలనో లేకపోతే ఇదంతా మర్చిపోవాలనో తాగేవాడు, వాడు వీడు టెర్రరిస్టు తాగేవాడు ఒకటి అని నేనైతే ఒప్పుకోను, ఏ సమాజం ఒప్పుకోదు. కానీ అంత పెద్ద పదం వాడే ముందు సజ్జనార్ సార్ మీరు కొద్దిగా గవర్నమెంట్ యాంగిల్ కూడా ఆలోచన చేసేది ఉండే. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్లు లిక్కర్ షాపులు ఏంటవి, బెల్ట్ షాపులు వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు, ఊరూరా 5 షాపులు 6 షాపులు, చిన్న 2000 మంది ఓటర్లు 2000 మంది జనాభా ఉండే ఊర్లలో 5-6 బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఎవరు పోలీసు వాళ్ళే పోయి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొచ్చుకొని అమ్ముతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం మూసేస్తామన్నారు బెల్ట్ షాపులు. ఒక్క బెల్ట్ షాప్ ముయ్యలే, ఒక్క బెల్ట్ షాపుకు 10 బెల్ట్ షాపులు పెంచిండ్రు వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక. తాగుబోతుల తెలంగాణ తయారైందని వీళ్ళు మొత్తుకున్నారు. వీళ్ళు ఏం తాగుబోతులు తయారు చేసిండ్రు? కచ్చా తాగుబోతుల తెలంగాణ తయారవుతుంది ఇప్పుడు. ఎక్కడ పోయినా తాగుడు, ఎక్కడ పోయినా వైన్ షాపులు, ఎక్కడ పోయినా బెల్ట్ షాపులు. అసలు ఏం లేదు, అర్ధరాత్రి అపరాత్రి 2 o'clock కూడా మంది దొరుకుతాయి. హైదరాబాద్లో కాదు, పల్లెటూరులో కాదు, ఎక్కడైనా సరే. మరి మీరు ఎవరు సూసైడ్ బాంబర్సు, ఎవరు టెర్రరిస్టులు? అసలు ఈ గవర్నమెంటే ఇట్లా దిగజారి గవర్నమెంట్ మంది అమ్ముకుంటే తప్ప మేము బతకలేమని గవర్నమెంటే డిసైడ్ అయిపోతే జనాలు ఏం చేయాలి? ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జనాలను చైతన్యపరచాలి ఒకటి, కానీ ముందు వాళ్ళకు తాగుడును అంత అందుబాటులో ఉండకుండా చేయాలి 2. ఇప్పుడు వైన్ షాపు కాడ అది సిచ్యువేషన్, బార్లో కూడా అట్లే ఉంటుంది. బార్కి వచ్చినప్పుడు తాగిపోవాలి కదా. తాగిపోతాలంటే కొంతమంది 2 పెగ్గులకు పోతారు, కొంతమంది 3 పెగ్గులకు పోతారు, కొంతమంది 10 పెగ్గులకు పోతారు. ఇంకా పొయ్యే కాడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలంగాణలో జరిగే ప్రతి క్రైమ్లో 100 క్రైములు జరిగితే 92-93 క్రైములు మద్యం మత్తులో జరుగుతుంది. అత్యాచారాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పంచాయతీలు భార్యాభర్తల పంచాయతీలు కావచ్చు, 92% తాగుడు మీదనే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు తాగుడు మంచి చేస్తుందా చెడు చేస్తుందా? ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి తాగుడును? మరి ఎందుకు సజ్జనార్ సార్ ఆ యాంగిల్ని ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.